Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. సూపర్ 6లో ఆ హామీలకు మంగళం పాడినట్లే. సంక్షేమ పథకాలే కేవలం అధికారం తెచ్చిపెట్టవని తెలుగుదేశం పార్టీ గుర్తించినట్లుంది. సంక్షేమం అంటూ మళ్ళీ ఎన్నికలకు వెళితే జనం మరోసారి అధికారాన్ని అప్పగించే అవకాశం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయాన్ని నారా లోకేష్తో పాటు కూటమిలోని మిత్రపక్షమైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం సంక్షేమంతోనే తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తే అది సాధ్యం కాదని, ప్రజలతో మమేకమై ఉంటేనే గెలుస్తామని వారు పదే పదే నేతలకు చెబుతున్నారు. ప్రజలతో ఉన్న సంబంధాలే గెలిపిస్తాయని చెబుతుండడం కూడా ఇప్పుడు ఏపీ రాజకీయాలలో చర్చనీయాంశమైంది. నిజానికి లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ మాటలను బహిరంగంగా చెబుతున్నప్పటికీ చంద్రబాబు మనసులోనూ అదే ఉంటుంది. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వం కేవలం సంక్షేమ పథకాలను అమలు చేసి తిరిగి అధికారంలోకి రావాలన్న కలను జనం చెదరగొట్టేశారు. 11 సీట్లకే పరిమితం చేశారు. ఈ విషయాన్ని గుర్తించిన కూటమి ప్రభుత్వం కేవలం పింఛన్లు, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, మహిళలకు ఉచిత బస్సు, 3 గ్యాస్ సిలిండర్లు ఇలాంటి పథకాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదని కూడా అంచనాకు వచ్చినట్లు కనపడుతోంది. అందుకే సూపర్ 6లో మిగిలిపోయిన హామీలను అమలు చేసే అవకాశం లేదని కూటమి నేతల మాటలను బట్టి అర్థమవుతోంది. ప్రధానంగా 50 ఏళ్లు దాటిన వారికి పెన్షన్, మహిళలకు నెలకు 1500 రూపాయల వంటి పథకాలు అమలుకు ఈ 3 ఏళ్లలో నోచుకునే అవకాశాలు కూడా లేవన్నది స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే ఇప్పటికే సంక్షేమ పథకాలను అమలు చేయాలంటే నెల తిరిగేసరికి అప్పులు తేవాల్సిన పరిస్థితి వస్తోంది. ప్రధాన సమస్యల పరిష్కారానికి నోచుకోవడం లేదు. అప్పటికీ కేంద్ర ప్రభుత్వం అంతో ఇంతో సహకారం అందించడం వల్ల ఈ 2 ఏళ్లు ఆర్థికంగా కొంత ఇబ్బందులు లేకుండా పాలన సాగించారు. కానీ రానున్న కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది చెప్పలేని పరిస్థితి. అందుకే సంక్షేమ పథకాలకు మంగళం పాడాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు ప్రభుత్వం ఆలోచన సాగుతున్నట్లుంది. అయితే ప్రస్తుతం కొనసాగిస్తున్న పథకాలు మాత్రం కంటిన్యూ చేసి మిగిలిన పథకాలు మాత్రం హోల్డ్లో పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.